హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆదివారం ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టి కరిపించి టైటిల్ను భారత్ వశం చేసిన తెలుగు తేజం తిలక్ వర్మపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ టాలెంట్ హౌస్ ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించిన తీరుపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యపరిచిన ఓ వ్యక్తి మాత్రం ఆశ్చర్యపోలేదు. అతనే తిలక్ చిన్ననాటి కోచ్ సలాం బయాష్. ఇతని వద్దే తిలక్ క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. లింగంపల్లి అవుట్స్కట్స్ లోని లేగల క్రికెట్ అకాడమీలో సలాం బయాష్ క్రికెట్ కోచ్. అందులో చేరిన 11 ఏళ్ల తిలక్లోని టాలెంట్ను తొలుత బయాషే గుర్తించారు. అండర్-14లో చోటు సంపాదించే స్థాయి నుంచి ఆసియా కప్ హీరోగా నిలిచే వరకు ఈయనే తిలక్ వర్మకు స్ఫూర్తి. పాక్తో ఫైనల్ మ్యాచ్కు ముందు కూడా తిలక్ ఫోన్లో మాట్లాడి బయాష్ సలహాలు తీసుకున్నాడు. అంతేకాదు, మ్యాచ్లో ఆయన చెప్పిందే పాటించాడు. ఇవాళ మనందరి ముందు సూపర్ హీరోగా నిలబడ్డాడు. ఇంతకు బయాష్ తిలక్ ఏం చెప్పారో తెలుసా? చివరి వరకు క్రీజ్లో ఉండి ఆడు అని. సరిగ్గా తిలక్ కూడా అదే పాటించాడు. 140 కోట్ల మంది భారతీయుల మనసు గెలుచుకున్నాడు. అంతేకాదు, మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా గ్రౌండ్ నుంచే బయాష్కు వీడియో కాల్ చేసి ఇంట్లో వారందరితో మాట్లాడాడట. తనను ఎప్పుడూ బయాష్ బాయ్ అని పిలిచేవాడని, ఇప్పుడు తిలక్ కోచ్గా గుర్తింపు పొందడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు సలాం బయాష్. తిలక్ టెంపర్మెంట్ నాకు కొత్తేమీ కాదని, చిన్న వయసులోనే గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడని చెప్పారు బయాష్. తొలుత తిలక్కు బేసిక్స్ నేర్పించాక 3 నెలలోనే ఓ లోకల్ మ్యాచ్ ఆడించడంతో అప్పుడే తన టెంపర్మెంట్ టెక్నిక్తో ఆకట్టుకున్నాడని గుర్తు చేసుకున్నారు. తిలక్కు క్రికెట్ అంటే ఎంత పిచ్చంటే ఫ్యామిలీ ఫంక్షన్లు కూడా వదిలేసి ప్రాక్టీస్కు వచ్చేవాడని, ఒక్క నెట్ సెషన్ కూడా మిస్ కాలేదని చెప్పారు. హైదరాబాద్ అండర్-14లో చోటు సంపాదించాక తొలి ఏడాది సరిగా ఆడలేదని, కానీ 2వ ఏడాదిలో జట్టుకు కెప్టెన్గా కావడమే కాక సౌత్ జోన్ టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా నిలిచాడని చెప్పారు. తర్వాత అండర్-16లో 900+ రన్స్ చేసి బీసీసీఐ నామన్ అవార్డు గెలుచుకున్నారు. 17 ఏళ్లకే విను మన్కడ్ అండర్-19 టోర్నమెంట్లో అత్యధిక రన్స్ చేశాడని, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదని చెప్పారు. మ్యాచ్లకు తాము గురు శిష్యులుగా బైక్పై వెళ్లేవాళ్లమని, ఇప్పటికే అతను అకాడమీలోని పిల్లలు సిబ్బందిని ప్రేమగా పలకరిస్తాడని, గర్వం ఏమాత్రం తలకెక్కలేదని చెప్తారు బయాష్. దేశానికి హీరోని పరిచయం చేసిన బయాష్ కూడా ఆరంభంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈయన వికెట్ కీపర్ బ్యాటర్గా లోకల్ లీగుల్లో ఆడేవారు. కానీ ఇకపై స్థాయికి ఎదగలేనని గ్రహించాక 2006లో కోచింగ్ మొదలుపెట్టానని తెలిపారు. అది కూడా సులభంగా కాలేదని, నిధుల కోసం చాలా తిప్పలు పడ్డాక తన స్నేహితుడు పృథ్వీరెడ్డి సాయంతో తొలుత 40 మంది పిల్లలతో అకాడమీ మొదలుపెట్టానని తెలిపారు. ఇప్పుడు తన అకాడమీలో 350 మంది విద్యార్థులున్నారు. వారిలో ఒకరే తిలక్ వర్మ.